ఆ మధ్య ఓ బిగ్ టెక్ కంపెనీ సీఈఓ జనాన్ని ఉద్దేశించి ఒక మాట అన్నారు. ఇక మీరంతా మీ ల్యాప్టాప్లు మూసేయచ్చు అని. దాని అర్థమేంటో తెలుసా? రేపు డిజిటల్ ప్రపంచం మొత్తం ఏఐ ఏజెంట్లతో నిండిపోతుంది. మనం ప్రతి పనిని సొంతంగా చేయనక్కర్లేదు. మనం పని చెబితే చాలు ఏఐ ఏజెంట్లే చేసి పెట్టేస్తాయి. కాబట్టి మన దగ్గర పెద్ద డివైజులు ఉండక్కర్లేదు. పని చెప్పడానికి మాత్రం డివైస్ వాడితే చాలు. క్లౌడ్లోనే మన పనులన్నీ జరిగిపోతాయి. దీనికే ఓ స్టార్టప్ కంపెనీ ఓ పేరు పెట్టింది. అదే క్లౌడ్ ఏజెంట్ ఓఎస్ కాన్సెప్ట్. ఉదాహరణకి నెల నెల సేల్స్ రిపోర్ట్ తయారు చేసి మీ మేనేజర్కి పంపడం మీ డ్యూటీ అనుకోండి. ఇప్పటి వరకు అయితే ఎక్సెల్తో కుస్తీ పట్టక తప్పడం లేదు. కానీ ఫ్యూచర్లో అదేమీ అక్కర్లేదు. జస్ట్ సేల్స్ రిపోర్ట్ చేసి మేనేజర్కి మెయిల్ పంపు అని ఏజెంట్కి చెప్తే చాలు, పని అయిపోతుంది. మీరు చెప్పిన ఆ పనికి అవసరమైన డేటాని సేకరించడం, రిపోర్ట్ తయారు చేయడం, చివరికి ఈమెయిల్ పంపడం, ఇలా అన్నింటినీ ఏజెంటే చూసుకుంటుంది. మధ్యలో ఏ అవసరం వచ్చినా ఇతర యాప్స్తో సంప్రదించి విషయాలు తెలుసుకుంటుంది. ఈ విధంగా క్లౌడ్ ద్వారానే అన్ని పనులు ఏజెంట్లతో ఆటోమేటిక్గా జరిగిపోతాయి. జస్ట్ చెబితే చాలు. ఇదే టాస్క్ లెట్ కంపెనీ వాళ్ళ క్లౌడ్ ఏజెంట్ ఓఎస్ కాన్సెప్ట్. వీళ్ళ కృషి సక్సెస్ అయితే నియర్ ఫ్యూచర్లో కంప్యూటర్ వాడే విధానమే పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు మనం యాప్లు ఓపెన్ చేసి పనులు చేసుకుంటున్నాం. ఇకపైన ఆ యాప్ని వాడే పని కూడా ఏఐ ఏజెంటే చూసుకుంటుంది. అంటే స్క్రీన్ మీద కనిపించే ఐకాన్లతో మనకి పని తగ్గిపోతుంది. సహజమైన భాషలో కమాండ్స్ కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అయితే ఏ పనైనా జరగాలంటే కేవలం పవర్ఫుల్ ఏజెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు. ఒక్కో పనిలో అనేక కోణాలుండవచ్చు. అప్పుడు అనేక ఏజెంట్లు అవసరమవుతాయి. భవిష్యత్తులో పెద్ద పెద్ద కంపెనీల్లో వందలాది ఏఐ ఏజెంట్లు కలిసి పనిచేసే పరిస్థితి వస్తుంది. అయితే అప్పుడు వాటన్నిటి పనితీరుని సమన్వయం చేయడం ముఖ్యం. లేదంటే పని సరిగ్గా కంప్లీట్ కాదు. ఇలా మల్టిపుల్ ఏజెంట్లని సమన్వయం చేయడం కోసమే సూపర్ సెట్ అనే మరో స్టార్టప్ వచ్చింది. వీళ్ళు మల్టీ ఏజెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ ముఖ్యంగా ప్రోగ్రామింగ్ కోణంలో పనిచేస్తుంది. ఉదాహరణకి ఒక పెద్ద సాఫ్ట్వేర్ తయారు చేయాలనుకోండి. వందలాది ఏఐ కోడింగ్ ఏజెంట్లను క్రియేట్ చేసి వాటిని ఏకకాలంలో మేనేజ్ చేస్తారు. ఒక ఏజెంట్ కోడ్ రాస్తే ఇంకొకటి ఆ కోడ్ని పరీక్షిస్తుంది, మరొకటి అందులోని బగ్స్ ని సరిచేస్తుంది. ఇలా అనేక ఏజెంట్లు కలిసి పనిచేయటాన్ని సాఫ్ట్వేర్ ఆర్కెస్ట్రేషన్ అంటారు. ఆర్కెస్ట్రాలో అనేక వాద్యాలతో మ్యూజిక్ క్రియేట్ చేసి ఫైనల్ గా సాంగ్ సృష్టిస్తారు. అలాగే అనేక ఏజెంట్లు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసేలా చేసి ఓవరాల్ గా అనుకున్న పనిని సాధించేలా చూసే ప్లాట్ఫామే ఈ సూపర్ సెట్. వీళ్ళ ఐడియా ప్రాక్టికల్ గా విజయవంతమైతే ఇక మీదట సాఫ్ట్వేర్ కంపెనీల నిర్మాణమే మారిపోవచ్చు. ప్రస్తుతం కంపెనీల్లో అనేక మంది జూనియర్ ప్రోగ్రామర్లు, కొందరు సీనియర్ ప్రోగ్రామర్లు ఉంటున్నారు. సీనియర్లు ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తే జూనియర్లు కోడ్ రాస్తారు. కానీ రేపు ఈ సాఫ్ట్వేర్ ఆర్కెస్ట్రేషన్ సక్సెస్ అయితే ఎవరికి కోడ్ రాసే పని ఉండదు. జూనియర్ ప్రోగ్రామర్ల బదులు సీనియర్ ఇంజనీర్లే వందలాది ఏఐ ఏజెంట్లని పర్యవేక్షిస్తూ సాఫ్ట్వేర్లు సృష్టించగలుగుతారు. మొత్తం మీద ఈ కొత్త స్టార్టప్ల ఐడియాలు చూస్తుంటే వీళ్ళు తొందరలో ఏఐ రంగాన్ని మార్చివేయబోతున్నారని చెప్పక తప్పదు.